మంగమ్మ నాన్న అమ్మా వచ్చావా నాన్న వచ్చావా రా నాన్న కూర్చో కూర్చో ఎన్నాళ్ళకి చూశాను నాన్న ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని భయపడ్డాను బాగున్నావా నాన్న చావు రాక చావలేక ఈ నిర్భాగ్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా అలా అనుకు నాన్న సముదాయించిన సాయపడిన ఈ లోకంలో నీకన్నా నాకెవరున్నారు లేదమ్మా అన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు తల్లి అమ్మా చెంచల నాన్నగారికి కాస్త పలహారం తెచ్చి పెడతావా ఊరుకో నాన్న ఊరుకో ఆడపిల్ల ఏనాటికైనా కన్నవారికి దూరం కాక తప్పదుగా కనీసం అన్నయ్య అయినా దగ్గర ఉంటే ఈ కష్టకాలంలో నీకు అండగా ఉండేవాడు అంతటి అదృష్టమా తల్లి నా బ్రతుకంతా ఎండమాముల్ని వెంటాడటమే మిగిలింది అంది వచ్చిన వాడు ఆతి ఆడపిల్లైనా సుఖపడుతుందనుకుంటే నీ బ్రతికి కారాగారం అయిపోయింది భగవంతుడు నా రెండు కళ్ళు పొడిచి రెక్కలు విరిచి బ్రతకమంటున్నాడమ్మా నాన్న అటు చూడు నాన్న మన ఇంటికి ఇక్కడికి ఇలాంటి స్వరంగం తవ్వించు బయటపడే బాట దొరికితే మాట నిలుపుకునే మార్గం అదే దొరుకుతుంది అలాగేనమ్మా ప్రభువులిచ్చిన పైకమంతా వెచ్చించి పాతాళ మార్గం తప్పిస్తా అహోరాత్రాలు పనిచేసైనా పూర్తి చేస్తా శపథ నిర్వహణకి ఇదే తొలి అధ్యాయం కావాలి జోగులు ఇంత తెలివిగలవాడు అని నాకు తెలిసిపోయిందిరా దారిలో పడ్డావురా బిడ్డ దారిలో పడ్డావు నాలుగుండలా నాలుగు కదరా దద్దమ్మ 6 చూడు అయితే నడిపోతాం పట్టుకో తల పట్టుకున్నాం ఇదిగో చెవి వదిలేసాం ఆ చెవి వదిలేస్తాం కంగారు పడదు రోడ్డు కంగారు పడుతున్నాడు పట్టుకుంటాడు నడవాలి మరి చూద్దాం అతికించాడు ఊరు పెడసమ్మకు తెలివంచేదేరా ఇంతకాలంగా ఉన్న ఈ కిటికీ కనిపెట్టావా తెలివి ఒకరు సొమ్మ తెలుగులు సుబ్బమ్మ అని శమాష్ మంచి గోవిందం మంచి మామిడి పడి తెచ్చాను అమ్మాయిని అడిగి తీసుకురా తింటాం ఓ బాగా టాక
దాహం దాహం ఏంటి తెలుసా? నీళ్ళమ్మా, మీరు అడిగారు. నీళ్ళ? నేనా? అవునమ్మా, నేను అడగలేదే. ఓ, ఆ దయ్యం అడిగి ఉంటుంది. అవునే, రోజు నేను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. అయ్యి బాబాయ్, ఈ దివాళలో నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ దయ్యంతో కూడా వద్దు. అమ్మా, నేను వస్తా. ఇక మీద దెయ్యాల ముందు రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాగా, పద వెళ్దాం.